అదే యానిమల్ నేనగంట ఎప్పుడు కారు ఏసీ ఆఫ్ చేసావు అని నాకు కాదు డైనమా బెల్ట్ తొందరలో ప్రాబ్లం వచ్చింది. డైనమా బెల్ట్ తెలుసుగా, వీ బెల్ట్ తెలుసా? ఇంజన్ దగ్గర తిరిగి ఇచ్చాడు బెల్ట్. ఇటు తిప్పు ఇటు తిప్పు, ఒక్క నిమిషం ఇటు తిప్పు ఇటు తిప్పు లైన్ ఉండిద్ది. ఎక్కడ ఉన్నారు? ముందుకు బాగా చెప్తా, ముందుకు బాగా చెప్తా. అరే అభికి ఇచ్చారా లేకపోతే ముందుకు తిప్పు, ఇంకా ఇల్లు రెండో గది చెప్తా. లైట్లు వేసావా ముందు? లైట్లు అయ్యి ముందు ఇండికేటర్ రైట్ కొద్దిగా ఇల్లు రెండో గదిలో మెల్లగా తిప్పి ఇప్పుడు. హాయ్ గైస్, నా స్ట్రీమ్ నేనే ఆపేసినట్టు అనిపించింది. 150 days వరుసగా అప్లోడ్ చేయాలి, 55 days అప్లోడ్ చెప్పాలంటే. అప్లోడ్ చేయడం అయిన తర్వాత నేను అప్లోడ్ చేద్దామంటే మా ఫ్రెండ్ కార్ వేసుకొచ్చాడు అనమాట. వెళ్ళి బయటికి వచ్చాం. అండ్ ముందే ప్లే చేశాను, వీడియో చూస్తుంటారు. ఇంకోటి ఇప్పుడే కాలేజీకి వచ్చా. పొద్దున్న రికార్డ్ చేసి పెడదాం, ఈరోజు కంటెంట్ వేరేది ఉందిలే అని. అదిగోండి మరి నేను బయటకు కనిపిస్తున్నాను అనుకుంటా. అలాగే అదిగోండి జూమ్ చేస్తాం. మార్నింగ్ 7కి వచ్చాము మేము. 7:45కి వచ్చాము. 8కి కాలేజ్. ఇప్పుడు ఇంకా ప్రతిదీ పాజిటివ్గా ఆలోచిద్దామని అనిపిస్తుంది. ప్రతిదీ మన లైఫ్లో పర్టికులర్గా ఒక సిచ్యువేషన్ తీసుకున్నారు, ఇదేంటి ఇలా జరిగింది, దాని గురించి పాజిటివ్గా ఆలోచిస్తే అయిపోయింది కదా. ఇంకా మైండ్ కూడా అలా డైవర్ట్ చేస్తున్నాను. పాజిటివ్గా ఆలోచించి అంటే హంబుల్గా ఉండాలి అందరితో. ఏదో ముంచేద్దాం అంటే దాని పక్కన వాళ్ళని మోసం చేద్దాం అలాంటి మైండ్ సెట్ ఇప్పటికీ లేదు. కాకపోతే రాకూడదు, ఎందుకంటే బయట వాళ్ళని చూశాక అలా చేయాలనిపించినా కానీ రాకూడదు. వాళ్ళకైనా మనం హంబుల్గానే ఉండాలనిపించింది. ఈరోజు పాయింట్ ఏంటంటే క్లాస్ ఉంది, స్కిల్ ఎన్హాన్స్మెంట్. సార్ ఏమో ఇంట్రడక్షన్ లాగా చెప్పాలమ్మా అన్నారు. ఇంటర్వ్యూ తీసుకుంటారు, లేకపోతే మన ఇంట్రడక్షన్ చెప్పాలంట. అయితే ఏమైందంటే సార్ లెదర్ షూస్ వేసుకున్నారు, ఫార్మల్ షూస్. నాకు నిన్నటి తిరగడమే సరిపోయింది. సండే బ్లాగ్ కూడా సరిగ్గా తీయలేదు. అది కాక ఫార్మల్ షూస్ కొనుక్కోవడానికి వెళ్ళలేదు. జస్ట్ ఇప్పుడు ఈ నార్మల్ షూస్ తీసుకొని వచ్చాను అనమాట. ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇప్పుడు. అది కాక సార్ ఏమన్నారంటే ఫార్మల్ షూస్ వేసుకొస్తేనే అటెండెన్స్ వేస్తాను, లేకపోతే అటెండెన్స్ చేయను అన్నారు. ఇంకా అటెండెన్స్ ఆబ్సెంట్ వెళ్ళింది అనుకో ఇంటికి, మా మమ్మీ ఫోన్ చేస్తాను. ఏం చేయాలి? ఎవరి దగ్గర లేవు గైస్ ఫార్మల్ షూస్. మ్యాక్సిమం తెలిసిన వాళ్ళందరూ షూస్ వేసుకెళ్తున్నారు, కానీ ఫార్మల్ షూస్ ఎవరు వేసుకోవట్లేదు. ఎందుకంటే మేము ఇప్పుడు 2-2లో ఉన్నాం. 3-1, 3-2 దగ్గర స్టార్ట్ అయ్యింది అనుకుంటా మ్యాక్సిమం. కంపెనీ ప్లేస్మెంట్స్ అయినా, అదే కాలేజ్ ప్లేస్మెంట్స్ అయినా, ఈవెన్ కంపెనీస్ రిక్రూట్ చేసుకోవడానికి. ఏం చేయాలి ఇప్పుడు? అబ్సెంట్ వేసారు ఇంకా వేస్ట్ వచ్చి. అంతమంది ఎందుకు వచ్చారంటే క్రౌడు ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుంటా, అందుకని చాలామంది ఈరోజు వచ్చారు. ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుంటా, అంటే థర్డ్ ఇయర్ వాళ్ళకు ఎవరికి సంథింగ్. అంటే మాది ఎలా ఉండిద్ది అని అంటే ఫస్ట్ ఇయర్కి థర్డ్ ఇయర్కి ఒక షిఫ్ట్. అంటే 9కి స్టాప్ దగ్గరికి వస్తాం, 10 to 5 కాలేజ్, మళ్ళీ 5 బస్ ఎక్కితే 6 కల్లా దిగుతాం. సెకండ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి వచ్చేసేమో మార్నింగ్ 7కి స్టాప్ దగ్గర రావాలి, 8కి కాలేజ్, 8 to 3, మళ్ళీ 3కి బస్ ఎక్కిన తర్వాత 4 కల్లా వచ్చేస్తాం అన్నమాట. అది సంగతి. అంటే ఫస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళకి ఒకలాగా, సెకండ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి ఇంకోలాగా. నాకు బెస్టే అనిపించింది. చక్కగా అంటే అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లోనేమో 9 to 5 బాగుండేది అనిపించేది కాదు. 2 ఇలాగా 8 to 3 బాగుండేది అనిపించేది. ఇప్పుడు 8 to 3 నుంచి 9 to 5 బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ తొందరగా కావాల్సి వస్తుంది 8 to 3 అనేసరికి. అలాగా థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్ ఇయర్ రొటీన్లోకి వెళ్ళిపోదాం, మళ్ళీ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి సెకండ్ ఇయర్ రొటీన్లోకి వెళ్ళిపోదాం. అది గైస్ సంగతి. థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి రెజ్యూమే పర్ఫెక్ట్గా బిల్డ్ చేయాలి. దానికి సంబంధించి ఇంటర్న్షిప్స్ కానీ ఆర్డర్ చెప్పారు సార్. ఎలా అంటే ఫస్ట్ సర్టిఫికేషను, నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్స్ తర్వాత ఇంటర్న్షిప్స్. సర్టిఫికేషన్ చేస్తే నీకు సబ్జెక్ట్ తెలిసిందో నువ్వు ప్రాజెక్ట్స్ చేస్తావు, వాటి మీద ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత వాటి మీద ఇంటర్న్షిప్స్ చేస్తావు.
రెజ్యూమే అనేది దాన్ని ఏమంటారు, నీ పోర్ట్ఫోలియో చూపించాలి. నువ్వు పర్టికులర్గా ఓకే మంచి స్టూడెంటే, కరెక్ట్గా ఉంది పోర్ట్ఫోలియో అని చెప్పేసి. పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే అటు దాని ఏమంటారు, ఇలాగ బీటెక్ అయిపోయాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, గేట్ కానీ ఈఎస్సి కానీ, వీటికి ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే ప్రైవేట్ జాబ్ అనేది చాలామంది చెప్పేది ఏంటంటే ఇట్స్ నాట్ ఏ వర్త్ఫుల్ థింగ్ అన్నారు. ఏడగైసా హైదరాబాద్ అమీర్పేట వెళ్ళి అంతమందిలో నేర్చుకుంటేది వేస్ట్. కాకపోతే వేస్ట్ అనను, కాకపోతే ఏంటంటే అంత ఇనఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు ప్రతి సంవత్సరం రిక్రూట్ చేసుకోవడానికి. మనం వెళ్ళి కావాలని సాధించి కష్టపడటం నాట్ ఏ వర్త్ థింగ్ అనిపిస్తుంది నాకైతే. అయితే నాది ఎలా ఉంది, ఉందంటే మా మామయ్య ఫోన్ చేసి, అరే ఇలాగా మన అంటే మా మామయ్య వాళ్ళు కొడుకు గౌతమ్ది పెళ్ళి ఉందంటే, మా మామయ్య నేను కొద్దిగా ఆస్ట్రేలియా హాలిడేస్ ఇవ్వట్లేదు మామయ్య ఆస్ట్రేలియాలో, నేను చూసుకొని ఒక పెళ్ళికి ముందు ఒక రోజు ముందు ఫోన్ చేసి చెప్తాను, ఒకటి కుదిరిద్దా కుదరదా అని చెప్పేసి. దట్స్ ద రేంజ్ ఐ వాంట్. పర్లేదు నీ పర్పస్ ఏదో ఒకటి, నువ్వు ఏదో ఒకటి ఫారెన్కి వెళ్ళి చెయ్యి, బట్ యూ హ్యావ్ టు టెల్ ద డైలాగ్. ఎందుకో అది అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ గైస్. మా అక్కయ్యతో మాట్లాడితే అలా వచ్చేసింది, ఎందుకో తెలీదు. అది జరిగితే టచ్ హోల్డ్, జరిగితే బాగుండు. అంటే ఎవరైనా మా మామయ్య ఫోన్ చేసి చెప్పగానే వాళ్ళ కూతురుదైనా కొడుకుదైనా పెళ్ళి అన్నప్పుడు, మామయ్య నేను ఇలా ఉన్నా కదా ఇక్కడ అమెరికాలో, ఆయనకి తెలుసు అదే అమెరికాలో ఉన్నావు కదా అబ్బాయి, కొద్దిగా రాగలవా, కొద్దిగా రాగలవా రావాలి పెళ్ళికి అని అంటే, కాదు మామయ్య ఇక్కడ కుదిరిదో తెలీదు, చూసి చెప్తాను. అదే దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్, ఏమో అందరికి వాటిలో హై రాకపోవచ్చు, నాకు హై వచ్చినట్టు అనిపించింది. ఇలా ఎంగేజింగ్గా పద్దాకలు మాట్లాడుతూ ఉంటే ద టైం డ్యూరేషన్ మిమ్మల్ని ఇలా తీసుకెళ్ళిపోవచ్చు వీడియో ఎండింగ్ దాకా. రోజు అంత ఫ్రీక్వెన్సీ రావాలి అంటే ఒకే చోట కూర్చుంటే ఇట్స్ గెట్ అంటే ఆ వీడియో బోరింగ్ అయిపోయింది అనమాట. ఎందుకు అలా అని చెప్పి ఆలోచించి ఇంకా కొద్ది కట్స్ తీస్తాను. ఈరోజు మంచి కంటెంట్ ఉంది, ఎలాగైనా ఈరోజు ఒక డిఫరెంట్ థింగ్ వీడియో తీస్తాను. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ఇలాగానే అప్లోడ్ చేసేస్తా, అది సంగతి. ఏం చేద్దాం ఇప్పుడు, క్లాస్ ఉంది వెళ్ళాలి. వెళ్ళకుండా నేను ఇక్కడ ఎంబీఏ వాళ్ళది ఖాళీ క్లాస్ అయితే ఇదంతా కూర్చున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ దిస్ అనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. చెప్పు వీడియో పుట్టినరోజు ఆడుదురా.